సార్ ఇంతకుముందుకు చెప్పారు, రఫ్గా కొన్ని సంస్థల పేర్లు చెప్పారు. ముఖ్యంగా గేట్ ర్యాంకుతో మరి ఏ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు అంటారు? పిఎస్యూస్ అండి. పిఎస్యూస్ చాలా ఉంటాయి, నియర్లీ 20-25 పిఎస్యూస్ దాకా ఉంటాయి. సెయిలు, తర్వాత బిహెచ్ఏలు, ఈసీఏలు, ఇవన్నీ దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ పిఎస్యూస్ ఉంటాయి. ఈ పిఎస్యూస్, మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ నవడేస్ దే ఆర్ గివింగ్ జాబ్ త్రూ గేట్ స్కోర్. అయితే ఒక్కొక్క పిఎస్యూ వాళ్ళు సెపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. ఈ లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇదంతా ఎవాల్యుయేషన్ చేయాలంటే కష్టము. అందు గురించి వాళ్ళందరూ ఏం డిసైడ్ చేసినారంటే ఈ గేట్ స్కోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తున్నారు. కాకపోతే చాలామంది కొంతమంది స్టూడెంట్స్కి ఉండేది ఏంటంటే నార్మల్గా గేట్ క్వాలిఫై అయితే పిఎస్సిలో జాబ్ వస్తుందని అనుకుంటారు. జస్ట్ క్వాలిఫై అయితే లాభం లేదు. గేట్ స్కోర్ కూడా మంచి స్కోర్ రావాలి, 850 అబవ్, 850,000 అవుట్ స్టాండింగ్, లేకపోతే ఎక్సలెంట్ రేంజ్. ఈ రెండు రేంజ్లలో కనుక గేట్ స్కోర్ వస్తే మీకు పిఎస్సిలో జాబ్ అన్నా వస్తుంది, లేకపోతే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ మంచి స్పెషలైజేషన్లో ఎంటెక్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. నార్మల్గా క్వాలిఫై అయితే ఉపయోగం ఉండదు. ఇంకొక డౌట్ చాలామంది స్టూడెంట్స్ అడిగేది, గేట్ క్వాలిఫై అంటే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు? 100కి 25 మార్క్స్ ఓసీ కేటగిరీలో. మళ్ళీ ఒక ఓబీసీ అయితే 22 మార్క్స్, ఎస్సీ ఎస్టీస్ అయితే 15-16 మార్క్స్. అన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మంచి స్కోర్ రాదు. సో క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఎంటెక్లో అందరికీ సీట్ రాదు. మళ్ళీ రిజర్వేషన్ బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అట్లా గణపతి రెడ్డి గారు, మరి గేట్లో క్వాలిఫై అయ్యి ఎంటెక్ చేయాలనుకునే వారికి ఐఐటి, ఎన్ఐటి లాంటి ఎలాంటి యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయి? మనకు గేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గేట్ స్కోర్ డిక్లేర్ చేస్తారు. ఆ స్కోర్ నుంచి మనం ఎంటెక్ చేయాలని అనుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీస్ దాదాపుగా మనకి 30 దాకా ఉన్నాయి ఇండియాలో. ఒకప్పుడు 6-7 ఉండేవి. సో ఇయర్ బై ఇయర్ ఐఐటీస్ కూడా చాలా పెరిగిపోయినాయి. దాదాపు 25-30 మధ్యలో ఉన్నాయి ఐఐటీస్. అట్లాగే ఎన్ఐటీస్ కూడా 35-40 వరకు ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఐఐటి తర్వాత ఎన్ఐటి తర్వాత కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, IIIT, తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్, కొన్ని ప్రైవేటు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, మీడియం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, దెన్ రీసెంట్గా వచ్చిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈ ఆర్డర్లో తీసుకుంటారు. ఇంకొకటి, జనరల్గా ఈ ఎంటెక్ అడ్మిషన్లో స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఎంసెట్ లాగా కామన్గా కాదు, ఒక్కొక్క యూనివర్సిటీకి సెపరేట్గా అప్లై చేసుకోవాలి. ఐఐటీస్కి ఒకసారి, ఎన్ఐటీస్కి ఒకసారి, ఇట్లా విడివిడిగా అప్లై చేసుకోవాలి. సో అది జాగ్రత్తగా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎట్లా అప్లై చేసుకోవాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అన్నమాట. సమ్టైమ్స్ బెస్ట్ ఎన్ఐటీస్ బెటర్ దెన్ వరెస్ట్ ఐఐటి. ఆల్ ఐఐటీస్ మంచిగా ఉండాలని లేదు, ఆల్ ఎన్ఐటీస్ కూడా ఇదని లేదు. ఎన్ఐటీస్లో కొన్ని బాగున్నాయి, ఐఐటీస్లో కూడా కొన్ని బాగాలేని ఉన్నాయి. సో అది వెబ్సైట్ ద్వారా అవసరమైతే పర్సనల్గా ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూసుకొని, లేకపోతే సీనియర్ విద్యార్థుల ద్వారా తెలుసుకొని డిసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే అండి. గేట్ టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు మరి ఖచ్చితంగా సెకండ్ ఇయర్ నుంచి 2-3 గంటలు ఫోకస్ పెడితే మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయని తెలియజేశారు. కానీ విద్యార్థులు కొంత డిలే చేసే అటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చివరికి మరి కోచింగ్ సెంటర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ సాధించవచ్చు అంటారు? కోచింగ్ సెంటర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అందులో కూడా చాలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ వెళ్ళొచ్చు, వీకెండ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకైతే వాళ్ళ కంప్లీట్ డే ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. సో మార్నింగ్ కనుక ఆప్షన్, జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ ట్రాఫిక్లో టైర్డ్ అయిపోయి అక్కడ వినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుందని మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. కానీ మీ ఇంటికి ఇన్స్టిట్యూట్కి చాలా దూరంగా ఉందనుకోండి, చాలా దూరం ఉన్నప్పుడు 6 o'clockకి క్లాస్ అయితే మీరు 6:30కి వెళ్ళినారనుకోండి ఎవ్రీడే, హాఫ్ అన్ అవర్లో చాలా సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ మధ్యలో జాయిన్ అవుతారు, ఆ కంటిన్యూటీ అనేది లింక్ ఫామ్ అవ్వదు. సో అట్లా డైలీ లేట్ వెళ్తారు. అలాంటప్పుడు ఇన్స్టిట్యూట్కి, మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్ అంటే డిస్టెన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. అంటే మీరు మార్నింగ్ ఆ ఇన్స్టిట్యూట్కి మీరు ఇన్ టైంలో రీచ్ అవ్వకపోతే ఈవినింగ్ ఆప్షన్ తీసుకోవడం మంచిది. ఈవినింగ్ కూడా కుదరకపోతే వీకెండ్. అయితే ఈ డైలీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి, వీకెండ్ వెళ్ళే వాళ్ళకి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, మార్నింగ్ అయితే 6 to 7:45 అంటే 1 hour 45 minutes. దెన్ నియర్లీ 1 hour యూ ఆర్ గోయింగ్, 1 hour యూ ఆర్ కమింగ్
దెన్ 6 to 7:45 క్లాస్ టైం. సో హౌ మచ్ టైం వింటున్నారు ఒక స్టూడెంట్? 1 hour 45 minutes డైలీ వింటున్నారు. వీకెండ్ అయితే కనుక మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8-8:30 వరకు. అంటే అంత లాంగ్ కంటిన్యూస్గా వినడానికి కుదరకపోతే డైలీ మార్నింగ్ వెళ్ళొచ్చు. కానీ డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు డైలీ వెళ్తున్నారు వస్తున్నారు, ఈ టైం వేస్ట్ అవుతుంది కదా. సో ప్రతిరోజు పోవడం రావడం టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే వీకెండ్ ప్రిఫరెన్స్. సో సాటర్డే సండే మార్నింగ్ టు ఈవినింగ్, అప్పుడు ఈ జర్నీ ట్రావెలింగ్ టైం కలిసి వస్తుంది. అలాంటి వాళ్ళు చేయాల్సిన ప్రికాషన్ ఏంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వినేటప్పుడు చదువుకోవడానికి అవకాశం ఉండదు. సో రిమైనింగ్ మండే టు ఫ్రైడే చదువుకోవాలి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. డైలీ మార్నింగ్, డైలీ ఈవినింగ్, వీకెండ్స్. అది ఒక ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ ది థింగ్, టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్. రెండవది మాక్ ఎగ్జామ్స్. ప్రతి ఇన్స్టిట్యూట్ మాక్ ఎగ్జామ్ పెడతారు. ఆ మాక్ ఎగ్జామ్ కంపల్సరీ ప్రిపేర్ అయ్యి రాస్తే మంచిది. ప్రిపేర్ కాకుండా ఊరికే క్వశ్చన్ పేపర్ కొరకు మాక్ ఎగ్జామ్ రాస్తే ఉపయోగం ఉండదు. మూడవది టీచర్లు చెప్పే నోట్స్ మెటీరియల్ అన్నిటికన్నా బెస్ట్. అంటే ప్రపంచంలో ఉండే ఏ బుక్ కన్నా ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచరు ఒక ఇన్స్టిట్యూట్లో చెప్పే నోట్స్ అనేది చాలా బాగుంటుంది. దాన్ని థరోగా రెగ్యులర్గా స్టడీ చేస్తూ ఉండాలి. దాంట్లో ఉండే డౌట్స్ని ఆ టీచర్ అందుబాటులో ఉన్నప్పుడు క్లారిఫై చేసుకుంటూ ఉండాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రికాషన్. తర్వాత ఇంకొకటి, కొంతమంది ఈ డైలీ కాలేజ్కి వెళ్తూ ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్తూ టైర్డ్ అయిపోయి మధ్య మధ్యలో మానేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మానేయకూడదు. అంటే మెంటల్గా ఫిజికల్గా బాడీ స్ట్రాంగ్ ఉండాలి. ఉన్నవాళ్ళే ఇట్లాంటి వాటిని చేయడానికి ముందుకు రావాలి. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్, పంక్చువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, డైలీ ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ మూడు కనుక చేస్తే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన వాళ్ళకి ఆ టీచర్ ఇచ్చిన నాలెడ్జ్, ఆ టీచర్ ఇచ్చిన కాన్సెప్టు, వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ చాలా మంచిగా అర్థమైపోతాయి. దాన్నే రిపీటెడ్గా చదువుకుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ తోటి ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. గేట్ రాయాలనుకునే వారికి ఫైనల్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? గేట్ రాయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఇంపార్టెంట్ సలహా, సెకండ్ ఇయర్ నుంచే మైండ్ సెట్ చేసుకోండి. ఆ సెకండ్ ఇయర్ నుంచే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రతిరోజు చదువుకుంటూ, థర్డ్ ఇయర్స్ కూడా అట్లాగే చేస్తే ఏ కోచింగ్ సెంటర్ లేకుండా కోచింగ్ సెంటర్లలో దొరికే కొన్ని మెటీరియల్ కొనుక్కొని మీరు డైలీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే బ్రహ్మాండంగా గేట్ స్కోర్ సాధించవచ్చు. లేదు అది కుదరలేదు అని అనుకుంటే కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏం ఉపయోగం ఉండదు. వెళ్ళి ఎక్స్ట్రా మీరు కృషి చేయాలి, ఎక్స్ట్రా చదవాలి. చదివితేనే ఉపయోగం ఉంటుంది. సో అల్టిమేట్లీ ఒక ఎనీ కమర్షియల్ గేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో టీచర్ చెప్పే మెటీరియల్ చాలా ముఖ్యము. అది తరోగా చదవండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని రెగ్యులర్గా చదవండి. మాక్ ఎగ్జామ్స్ రెగ్యులర్గా రాస్తూ ఉండండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు రెగ్యులర్గా సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే మెమొరీ అది చేస్తేనే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మెమొరీ గుర్తుంటుంది, కాన్సెప్ట్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఓన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే స్పీడ్ పెరుగుతుంది, అప్లికేషన్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు గేటు మంచి స్కోర్ సాధించవచ్చు. మంచి స్కోర్ సాధించడం వల్ల మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ప్రయోజనాలు ఉంటుంది. ఎంటెక్ చేసుకోవచ్చు, పిఎస్సిలో జాబ్ చేయొచ్చు, పిహెచ్డి చేయడానికి యూజ్ అవుతుంది, కొన్ని స్కాలర్షిప్స్కి యూజ్ అవుతుంది. మీ బయోడేటాలో కనుక గేట్ స్కోర్ మంచిది రాసుకుంటే ఆటోమేటిక్గా దానికి వెయిటేజ్ వస్తుంది. ప్రైవేటు కోర్ కంపెనీల్లో జాబ్ కూడా గేట్ స్కోర్ యూజ్ అవుతుంది. అండ్ ఎన్ఐటీస్, ఐఐటీస్లో ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా గేట్ స్కోర్ యూజ్ అవుతుంది. సో గేట్ స్కోర్ విల్ మెజర్ యువర్ ఇంటలెక్చువల్ లెవెల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్. అండ్ ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే గేట్ ఎగ్జామ్. సో గేట్లో కనుక మీకు మంచి స్కోర్ ఉందని అంటే దట్ విల్ మెజర్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది హోల్ వరల్డ్. సో అందు గురించి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేసుకొని మంచి కాన్సెప్ట్ బేస్తో వెళ్తే కనుక మంచి స్కోర్ సాధించడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఒక 1 year చాలు. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి ఒక 4-5 months ప్రిపరేషన్లో సరిపోతుంది. ఓకే అండి, గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి గేట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థుల కోసము మరి కావాల్సినటువంటి అవేర్నెస్ ఇచ్చారు. ఎక్కడ పొరపాట్లు ఎక్కువగా చేస్తారు, మరి ఎక్కడ ఎలా ఫోకస్ చేయాలి, ఇలాంటి ఎన్నో మంచి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరి గేట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థుల కోసం ఈరోజు మరి కావాల్సినటువంటి అవేర్నెస్ మీరు పొందారనుకుంటున్నాను. మనతో పాటు మరి వచ్చిన గెస్ట్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ అధ్యాపకులు గణపతి రెడ్డి గారు మరి చాలా మంచి అవేర్నెస్ ఇచ్చారు. ఇది వాల్టి గైడ్. రేపటి గైడ్లో ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. నమస్తే.